రాజ్యము నిశ్చల యేసుని రాజ్యము నిశ్చలమైనది భోజన పానము కాని ఉత్తమమైన రాజ్యము భోజన పానము కాని ఉత్తమమైన రాజ్యము నీతి సమాధాన రాజ్యము నీతి సమాధాన రాజ్యము సూర్య చంద్రులు లేని రాజ్యము సూర్య చంద్రులు లేని రాజ్యము ఎల్లప్పుడూ ఆనందమే ఎల్లప్పుడూ సంతోషమే ఎల్లప్పుడూ ఆనందమే ఎల్లప్పుడూ సంతోషమే యేసుని రాజ్యము నిశ్చలమైనది యేసుని రాజ్యము నిశ్చలమైనది జయించు వారిది రాజ్యము నీతిమంతులది కిరీటము జయించు వారిది రాజ్యము నీతిమంతులది కిరీటము నది పారును దేవుడే వాటిని త్రాగని దేవుడే వాటిని త్రాగని ఎల్లప్పుడూ ఆనందమే ఎల్లప్పుడూ సంతోషమే ఎల్లప్పుడూ ఆనందమే ఎల్లప్పుడూ సంతోషమే యేసుని రాజ్యము నిశ్చలమైనది యేసుని రాజ్యము నిశ్చలమైనది శాపము లేని రాజ్యము పిల్లవుండు రాజ్యము శాపము లేని పిల్లవుండు రాజ్యము మన ప్రభువే ప్రకాశించును యుగ యుగములు పరిపాలించు మన ప్రభువే ప్రకాశించును యుగ యుగములు పరిపాలించు ఎల్లప్పుడూ ఆనందమే ఎల్లప్పుడూ సంతోషమే ఎల్లప్పుడూ ఆనందమే ఎల్లప్పుడూ సంతోషమే యేసుని రాజ్యము నిశ్చలమైనది యేసుని రాజ్యము నిశ్చలమైనది క్రీస్తుని రాకయే క్షణము ఎదుర్కొన నీవు సంసేతమా క్రీస్తుని రాకయే క్షణము ఎదుర్కొన నీవు సంసేతమా నేడే యేసుని స్వీకరించు నేడే యేసుని స్వీకరించు క్రీస్తుకై నీవు జీవించుమా
క్రీస్తుకై నీవు జీవించుమా. ఎల్లప్పుడూ ఆనందమే, ఎల్లప్పుడూ సంతోషమే, ఎల్లప్పుడూ ఆనందమే, ఎల్లప్పుడూ సంతోషమే. యేసుని రాజ్యము, యేసుని రాజ్యము నిశ్చలమైనది, తరతరములకు యుగ యుగములకు మార్పులేనిది, తరతరములకు యుగ యుగములకు మార్పులేనిది. పరిశుద్ధులందరూ స్తుతులు చెల్లించే మహిమ రాజ్యమది. పరిశుద్ధులందరూ యేసుని రాజ్యము నిశ్చలమైనది, యేసుని రాజ్యము నిశ్చలమైనది. మాట చదువుకుందాం ప్రార్థనలకు వెళ్ళకముందు. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, 2 కొరింథీ 5వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము మొదటి 10 వచనాలు మనము జాగ్రత్తగా ధ్యానపూర్వకంగా మనం మార్చి చదవడానికి ప్రయత్నించేద్దాం. మేము ఈ భాగాలు స్పష్టంగా బిగ్గరగా చదవడానికి ప్రయత్నించేయండి. బైబిల్ ఉన్న వారందరూ తీయండి. నాకు వచ్చిన చదువుతాను, మీరు వచ్చిన మార్చి మొదటి 10 వచనాలు మాత్రమే చదువుకున్నాం. భూమి మీద మన గుడారమైన నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ఈ గుడారములో నున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాం. ఇది తీసివేయవలనని కాదు, కానీ మధ్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దేనిపైన ధరించుకున్న కోరుచున్నాము. వచనం, వెలిచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొనుచున్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. 10వ వచనాన్ని అందరం కలిసి చూద్దాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. మరొక భాగాన్ని చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 26,
27, 28 ఈ 3 వచనాలు మనము కలిసి చదవడానికి ప్రయత్నించాలి. అట్లైన ఎడల జగత్ పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు అయితే ఆయన యుగముల సమాప్తి యందు తను తానే బలిగా అర్పించుకున్నట వలన పాప నివారణ చేటికై ఒక్కసారే ప్రత్యక్షపరచు మనుషులు ఒక్కసారి మృతి పొందవలని నియమింపబడను, ఆ తర్వాత తీర్పు జరిగింది. అలాగనే క్రీస్తు కూడా అనేక పాపములను భరించు తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తం పాపము లేకుండా చాలు. తన కొరకు కనిపెట్టుకొని వారిని రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్ష. దేవుడి భాగాన్ని ఈ రాత్రి మన వెనుకల్లో దీవించినట్లుగా ప్రార్థన చేసుకొని కొంత సమయం ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, పరిశుద్ధులకు మా దేవ, నీ పాదములకు స్తోత్రము. ఈ రాత్రి కాల సమయంలో నీ పాద సన్నిధికి వచ్చాము తండ్రి. ఎంతో బలహీనము తండ్రి, మా హృదయాన్ని ఖాళీ చేయండి. మానవ హద్దుబాటులో చేసిన ప్రతి దోషాన్ని మన్నించినైనా బలహీనము తండ్రి, నీ సెలవు రక్తముతో మమ్మల్ని కడుగు. కొంత సమయం తండ్రి నీ వాక్యం ధ్యానించుకుంటూ జరిగి ప్రత్యేకంగా నీ దాసరాల కుటుంబం కొరకు కొంత సమయం సంఘముగా మేము మీ పాదాలు పట్టుకొని మీ సన్నిధిలో మొరపెట్టడానికి సహాయం చేయండి. దేవా, కనికరించినైనా దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని అందరినీ మీ ఆధీనంలో ఉంచుకుంటండి. తీసుకొచ్చిన ప్రజల కొరకై స్తోత్రాలు. రావాల్సిన ప్రజలను మీరు నడిపించు దేవా. చిన్న మందగా కొద్ది మందిగా నా తండ్రి మీరు మా మధ్య ఉండిన తండ్రి మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరచు దేవా. నా తండ్రి మీ మహిమ కొరకు సాగిపోవడానికి సహాయం చేయండి. మీ వాక్యమే మమ్మను బ్రతికించేదయ్యా. బ్రతికించే వాక్యం యుద్ధకు వచ్చి మీ కొరకు నమ్మకంగా బ్రతకడానికి నేర్పించిన వాక్యము లేకపోతే, నీరు లేకపోతే నా తండ్రి ప్రాణులు ఎలా మృతి చెందుతాయో, వాక్యము లేకపోతే విశ్వాస జీవితాల్లో కూడా తండ్రి ఫలింపు ఉండదు. వాక్యము లేకపోతే నా తండ్రి కొన్నిసార్లు విశ్వాస జీవితంలో ఓటమి పాలైతాం. ఎందుకంటే బ్రతికించే వాక్యము మేము బ్రతికి అనేకులను బ్రతికించుట కొరకే నీ వాక్యమును ప్రభా దేవాన తండ్రి ప్రభా జీవవాక్యమును మేము చేత పెట్టుకొని లోకములో జ్యోతుల వలె వెలుగుచుండలాగా నా కృపను అనుగ్రహిస్తున్నామని ప్రార్థిస్తూ కొద్ది సమయం దీవెనకరంగా చేయండి. నిష్ప్రయోజకుని తండ్రి దేవా, తండ్రి సెలవు చాటును మరుగుపరుచున్నాయి. మానవ జ్ఞానము నుంచి విడిపించు నా తండ్రి, మానవ ఆలోచన తలంపుల నుంచి తప్పించి నీ జ్ఞానం ఇచ్చి నడిపించండి. మీరు మాతో మాట్లాడి దేవా మమ్మల్ని ధైర్యపరచు నా తండ్రి. నా తండ్రి ప్రభా, ధైర్యంగా మీ కృపా సింహాసనం ఎదుట సాగిలపడి దాసాల కుటుంబ పక్షాన మీ పాదములు పెట్టుకొని మొరపెట్టి నా తండ్రి ప్రభా మీకు మహిమకరంగా సాగిపోవడానికి సహాయం చేయం. కొద్ది సమయం మాకు ఆశీర్వాదకరంగా చేయం. యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. వీళ్ళందరూ యేసు ఉన్న దినాల్లో రొట్టెల కొరకు చాలామంది వచ్చేవారు. భోజనం కొరకు అంటే చాలామంది వస్తారంట ఆ దినాల్లో కూడా అంతే. ఆఖరికి దేవుడు వాక్యాన్ని వారికి ఎప్పుడైతే పంచిపెట్టడం, వాక్యాన్ని ఎప్పుడైతే బోధించడం ప్రారంభించాడో ఒక్కరు కూడా లేరు. ఈ దినాల్లో వాక్యం కరువైనటువంటి దినాలు. వాక్యము నిజం కొన్నిసార్లు వెతబడుతుంది, కానీ వాక్యాన్ని వింటున్నాము కానీ గైకొనలేక, అంగీకరించలేక, వాక్యానుసారంగా బ్రతకకుండా శత్రువు ఏం చేస్తుందంటే వాక్యాన్ని ఎత్తుకొని వెళ్తుంది. అందుకని మనం చదువుకున్న భాగాల్లో కొన్ని విషయాలు మనం
కొన్ని వచనాలు మనం ధ్యానం చేసుకొని మనం ముఖ్యంగా సోదరి కుటుంబం కొరకు ప్రార్థించాలి. క్రైస్తవ జీవితం అనేది గుర్తుపెట్టుకోండి, క్రైస్తవ జీవితం అనేది ఒక నిరీక్షణతో కూడింది. ఒక నిరీక్షణతో కూడింది. అంత మాత్రమే కాదు, కానీ ఒక గురి మనకుంది. గురి లేకుండా మనం బ్రతకడం లేదు. మన జీవితం పైన, జీవిత యాత్ర పైన మనకు ఒక గురి ఉంది. ఆ గురితోనే మనం బ్రతుకుతున్నాం. గురి లేకుండా మనం బ్రతకడం లేదు. అందుకనే విశ్వాస జీవితము, క్రైస్తవ జీవితము గురి కలిగినటువంటి జీవితం. భక్తుడైన దావీదు కూడా అదే మాట అంటాడు. ఏమంటాడు? సదాకాలము నా గురి అని అంది. మనకంటూ ఒక గురి ఉంది, మనకంటూ ఒక నిరీక్షణ ఉంది. ఒక నిరీక్షణతో మనం బ్రతుకుతున్నాం. అదే నిరీక్షణ లేకుండా మనం బ్రతకడం లేదు. మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటా నిరీక్షణ అంటే? ప్రభు వస్తున్నాడు, నిత్యత్వం ఆయనతో కూడా ఉంటాము, నిత్య రాజ్యములు ఆయనతో కూడా ఉంటామనేటువంటి ఆ నిరీక్షణ ఎలాంటిదంటే శుభప్రదమైనటువంటి నిరీక్షణ. గుర్తుపెట్టుకోండి. ఈ నిరీక్షణలో కొనసాగుతున్నటువంటి మనకు ఈ నిరీక్షణ నుంచి శత్రువు మనల్ని తొలగించేదాని కొరకై, ఈ నిరీక్షణను అడగించేదాని కొరకై, ఈ నిరీక్షణను కనుమరుగు చేసేదాని కొరకై మొదటిగా శత్రువు వాడుకునేటువంటి ఆయుధం ఏంటంటే శరీరము. గుర్తుపెట్టుకోండి. అందుకనే మనం పాడుతూ వచ్చాం, యేసుని రాజ్యము నిశ్చలమైనది. దేవుని రాజ్యము ఎప్పుడు కూడా, ఆయన రాజ్యము భోజనము పానము కాదు, కానీ నీతి సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆ శ్రేష్టమైనటువంటి దైవరాజ్యం కొరకు ఎదురు చూస్తున్నటువంటి మనకు కొన్నిసార్లు శరీరమే మనకు శత్రువు అవుతుంది కదా సార్. ఎటకేలకు కొన్నిసార్లు శరీరాన్ని జయిస్తామనుకో, శరీరాన్ని జయించి మనము ముందుకెళ్తాం. అదే శరీరాన్ని జయించినప్పుడు కొన్నిసార్లు మనుషులను వాడుకుంటుంది శత్రువు. కొన్నిసార్లు మన కుటుంబంలోనే లేస్తారు. కొన్నిసార్లు మన భార్యే, మన భర్తే, మన పిల్లలే. కొన్నిసార్లు అలాగున వారిని ఎట్టకేళ్ళకి నిజంగా జయించి అర్థం ముందుకు వెళ్ళాము అనుకో. కొన్నిసార్లు ఏం చేస్తుందంటే శత్రువు మన ఇరుగు పొరుగు వారిని లేపుతుంది. అర్థమే అన్న, నేనెంత మంచిగా ఉందామనుకున్నా, నేనెంత మంచిగా అర్థమే ఎంత మేలు చేశాను ఆమెకు, ఆయనకి ఎన్ని మేలు చేశాను, కానీ నా మీద చూడన్నా. కొన్నిసార్లు అర్థమే, కొన్నిసార్లు సమాజము తిరుగుబడుతుంది, కొన్నిసార్లు. అందుకనే మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని సంఘములో ఉన్నటువంటి మనము, దేవుని ప్రజలముగా పిలువబడుతున్నటువంటి మనము అనేకమైనటువంటి పరిస్థితులు దాటుకొని మనం మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అందుకని పౌలు అంటాడు, పౌలు ఏమంటాడంటే, మంచి పోరాటము నేను పోరాడి తిని. ఇవన్నీ పోరాటాలేనండి. అందుకని నిజ క్రైస్తవుడు ప్రతి దినము రక్షణ పొందాలి. ప్రతి దినము మనము నిజంగా ఈ పరిస్థితులను దాటుకొని నిజంగా రక్షణ పొందాలి. రక్షణ పొందినామంటే కాదు, కానీ రక్షణ పొందుతున్నాం, రక్షణ పొందాలి. అందుకని రోమాపత్రికలో మాట ఉంది, మనము విశ్వాసులం అయినప్పటికంటే రక్షణ మనకి ఇప్పుడు సమీపముగా ఉంది. అర్థం. దాని అర్థం ఏంటంటే ప్రతి దినము, ప్రతి క్షణం. శరీరాన్ని జయిస్తే కుటుంబము, కుటుంబాన్ని జయిస్తే భర్త, భర్తను జయిస్తే భార్య, భార్యను జయిస్తే పిల్లలు, పిల్లలను జయిస్తే నిజంగా ఇరుగు పొరుగు వారిని జయిస్తే కొన్నిసార్లు అర్థమైంది సంఘంలోనికి వస్తే అక్కడన్నా బాగుంది, సంఘంలో కూడా నిజంగా శత్రువు. అక్కడికి వచ్చినా కూడా అక్కడ కూడా ప్రతికూలమైనటువంటి పరిస్థితులే. ఈ దినాల్లో నిజంగా సంఘములోనికి లోకము అర్థమైందా వచ్చేస్తున్నారు. దేవుని సంఘమే అర్థమైందా,
దేవుని చేత ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమే. కానీ కొన్నిసార్లు దేవుని సంఘములో ఉన్నాము, కానీ దేవుడు ఆశించినటువంటి విశ్వాస యాత్రలో మనం కొనసాగలేకపోతాం. ఇవన్నీ దాటుకొని మన విశ్వాసాన్ని మనము కాపాడుకోవాలి. అందుకని అంటాడు చూడమాట, మనం చదువుకున్న భాగంలో మొదటిగా మనం చదువుకున్నది ఇక్కడ 2 కొరింథీయులకు రాసిన పత్రిక చూడమాట 5వ అధ్యాయం. 2 కొరింథీ 5వ అధ్యాయం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము ఈ మొదటి వచ్చిన మనకు ఏం జ్ఞాపకం చేస్తుందంటే, మనకంటూ ఒక నిరీక్షణ కలిగినటువంటి బ్రతుకుల్లో కొనసాగేదానికి నిజంగా మనకు సహాయపడుతుంది. అర్థమే, భూమి మీద ఉన్నటువంటి గుడారం ఈ నివాసము శిథిలమైపోతుంది. ఎప్పుడైనా ఇక్కడ ఉండేదాని కొరకు మనం రాలేదు, కానీ ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోవాలి. అర్థమే, ఎవరైనా ఇక్కడే ఉంటామట. పుట్టిన ప్రతి మానవుడు ఏం చేయాలంట? కిట్టకమా వెళ్ళిపోవాల్సిందే. అర్థమే, అందుకని కూర్చున్నటువంటి మనము ఎప్పుడు ఎలాగున ఏ విధంగా మనం వెళ్తామో మనకు తెలియదు, కానీ ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది. చూసారా, నిత్యమైన నివాసము పరమందు దేవుడు మన కొరకు నిజంగా సిద్ధపరుస్తున్నాడు. అందుకని అంటాడు 14వ అధ్యాయము యోహాను సువార్త తీయాల్సిన అవసరం లేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు కనుక నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పుదును. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన యెడల నేనుండు స్థలమున మీరును ఉండులాగునా. తర్వాత ఏముంది? చూసారా, విశ్వాస జీవితం అనేది బ్రతికే ఈ కొద్ది శేష జీవితము, ఈ కొద్ది జీవితము నిజంగా నిరీక్షణ కలిగినటువంటి బ్రతుకు దేవుడు మనకిచ్చాడు. అందును బట్టి ప్రభును మనం కనపరచాలి. ఒక నిరీక్షణ కలిగినటువంటి బ్రతుకు దేవుడు మనకిచ్చాడు. అందుకనే ఈ లోక నటన గతిస్తుంది. నటనే ఈ లోకం. కొన్నిసార్లు నేను ఒంటరిగా ఆలోచన చేసినప్పుడు చిన్నపిల్లలంగా ఉంటాం, యవనస్తులంగా ఉంటాం, పెద్దలంగా ఉంటాం, వృద్ధులమైపోతాం. ఆఖరకు నిజంగా మన స్థితి నిజంగా తెలుసు. ఆఖరికి నిజంగా అయ్యో ఈ శరీరమే మనకు బరువు అయిపోయి, దేవుడు నన్ను తీసుకుంటే బాగుండు, ఎందుకు అందరికి భారం ఉండదు. ఈ లోకము నటన అంతే. ఈ లోకపు నటన గతిస్తుంది. అయితే దేవుడు మనల్ని తన రాజ్యానికి ఆయన ఆశించిన రీతిలో, ఆయన కోరుకున్నటువంటి అంతస్తులో నిజంగా మనల్ని చూడాలని, ఆయన మనల్ని రక్షించి లోకం నుండి ప్రత్యేకపరుచుకొని తన రాజ్య మహిమ కొరకు ఆయన మనల్ని సిద్ధపరుస్తున్నాడు. అందుకని ఈ మొదటి వచనం అదే మనకు జ్ఞాపకం చేస్తుంది. దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదినైన నివాసము పరలోకమందు మనకు. ఇది మాత్రం ఎప్పుడు మర్చిపోకూడదు. నిత్య నివాసము దేవుడు నీ కొరకు పరమందు సిద్ధపరుస్తున్నాడు. ఇక్కడ నీ యొక్క విశ్వాసము, నీ యొక్క భక్తి, నీ యొక్క ప్రేమ, నీ యొక్క సమాధానము, ప్రభు పట్ల నీకున్నటువంటి భక్తి జీవితాన్ని ఇక్కడ నువ్వు జీవించేటువంటి జీవితానికి ప్రతిఫలము ఒక దినాన పరమందు మనము పొందవచ్చు. అందుకని ఒక దినాన మనం పరమందు పొందవచ్చు. అందుకని నిత్యమైనటు దేవుని చేత కట్టబడినది నిత్యమైనది నివాసము పరలోకమందు మనకు. నిత్య నివాసము కొరకు దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. నిత్య నివాసములో నిజంగా దేవుడు నిన్ను చూడాలని. ఈ నివాసాలు ఏముందండి? ఈ నివాసాన్ని ఎప్పుడైనా వెళ్ళిపోవాల్సిందే, ఎప్పుడైనా విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఈ నివాసాన్ని అయితే
నిత్య నివాసం నీ కొరకు దేవుడు భద్రపరుస్తున్నాడు, సిద్ధపరుస్తున్నాడు. అయితే 2వ వచనం చదవండి. ఆ, 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 దీనిలో మూలుగుచున్నాము. 3వ వచనం గమనించాలి. ఈ గుడారములోనున్నటువంటి మనము, ఇక్కడ గమనించండి 3వ వచనంలో, ఈ గుడారములో ఇక్కడ నివసిస్తున్నటువంటి మనము భారం మోసుకొని ఎలా ఉన్నామంట? మూలుగుచున్నాం. అయ్యో, ఇది తీసివేయవలనని కాదు, కానీ నిజంగా ఈ మాట ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోండి. ఇది తీసివేయవలనని కాదు, కానీ మధ్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొనగోరుచున్నాం. ఆ నివాసాన్ని దీనిపైన మనము ధరించుకొనగోరుచున్నాం. ఉండబోయేటువంటి ఆ నిత్య నివాసాన్ని నిజంగా దీనిపైన మనము ధరించుకొనగోరుచు. ఎంత మంచి మాట చూడండి. అందుకని అంటాడు, దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. 7వ వచనం గమనించు. ఈ దేహములో నివసించుచున్నంత ఎల్లప్పుడు మనము ధైర్యంగా ఉండాలంట. ప్రభువుని బట్టి మనము ధైర్యంగా, మనం ఉన్నటువంటి ప్రతి పరిస్థితిలో మనం అధైర్యపడకూడదు, కానీ ధైర్యంగా ఈ దేహములో ఉన్నటువంటి మనము, ఈ నివాసంలో ఉన్నటువంటి మనము, ఈ దేహములో నివసిస్తున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగింది ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. సరే, ఏదేమైనా సరే ఒక్క మాట చెప్పాలంటే, 10 వచనాలు ఒక్క మాట చెప్పాలంటే, ఒక క్రైస్తవ జీవితం అనేది అర్థమే. ఈ క్రైస్తవ జీవితం అనేది ఒక నిరీక్షణతో కూడినటువంటి మాట. దేవుడు మన కొరకు శ్రేష్టమైనటువంటి నివాసము పరమందు సిద్ధపరుస్తున్నాడు. ఆ నివాసాన్ని మనం స్వతంత్రించుకునే దాని కొరకాయ ఈ దేహంలో మొలుగుతున్నంత వరకు మనము కొన్నిసార్లు అనేకమైనటువంటి పరిస్థితులు, అనేకమైనటువంటి శ్రమలు, అనేకమైనటువంటి శోధనలు, అనేకమైనటువంటి ఇరుకులు, అనేకమైనటువంటి ఇబ్బందులు, అనేకమైనటువంటి పరిస్థితుల గుండా మనము దాటితేనే తప్ప నిజంగా ఆ నిత్య నివాసాన్ని మనం స్వతంత్రించుకోలేం. దీన్ని దాటుకొని దాని కొరకు, అందుకని అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా. ఎందుకన్నాడన్నమాట? ఇలాంటి పరిస్థితులన్నీ దాటుకొని నిజంగా ఈ శ్రేష్టమైన నిత్య నివాసము కొరకు నువ్వు కనిపెట్టుకొని ఎదురు చూసిన కారణాన్ని బట్టి బలా నమ్మకమైన మంచి దాసుడు. మనం కూడా ఒక దినాన ప్రభు ద్వారా మనము మెప్పు పొందే వారంగా ఉండాలి. ఎప్పుడు మెప్పు పొందాం? ఈ పరిస్థితులన్నిట్లో మనం ఈ దేహంతో ఉన్నంత వరకు మూలుగుతూ అనేకమైన పరిస్థితుల్లో మూలుగుతున్నాం. కానీ దేవుడు మనకు ఒక శుభప్రదమైన నిరీక్షణ ఇచ్చాడు. శ్రేష్టమైనటువంటి నిత్య రాజ్యము కొరకు, అందుకని పాడుబాడుతూ వచ్చాం, యేసుని రాజ్యము అది నిశ్చలమైనది. ఆ శ్రేష్టమైనటువంటి రాజ్యము కొరకు ఈ కొద్ది శేష జీవితం భూమి మీద మనము చక్కని పునాదులతో మనము సిద్ధపడాలి. శ్రేష్టమైనటువంటి చక్కని పునాదులతో మనము సిద్ధపడి ఆ రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలి. అందుకని హెబ్రీ గ్రంథకర్త కూడా ఆ మాట అంటాడు. చూడండి అన్నమాట, హెబ్రీలకు రాసిన పత్రికలో మనం చదువుకున్న భాగంలో 9వ అధ్యాయము ఆఖరు వచ్చిన చదువమ్మ. తన కొరకు కనిపెట్టుకుని ఉండువారి, మనం ఎవరమంట? ఆయన రాకడ కొరకు, ఆయన రాజ్యము కొరకు, పొందబోయే నిత్య స్వాస్థ్యము కొరకు మనము ఎదురు చూస్తున్నాం, మనము కనిపెట్టుకొని ఉన్నాం.
అందుకని నిరీక్షణ కలిగినటువంటి గుంపులో నిజంగా దేవుడు మనల్ని భూమి మీద నిలుపుతూ వచ్చాడు. వీరి కొరకే ఆయన వస్తున్నాడు. వీరిని తీసుకెళ్లేదాని కొరకే మధ్యాకాశానికి ఆయన వస్తున్నాడు. ఎవరి కొరకంటే కనిపెట్టుకొని ఉండేవారి కొరకై. కనిపెట్టుకొని ఉండేవారి కొరకై ప్రభు వస్తున్నాడు. కనిపెట్టుకుంటే ఎప్పుడైనా నిజంగా మన పనులు మనం చేస్తాం. ఉదాహరణకు ఏదైనా ఒక పని కొరకు, ఒక ట్రైన్ కొరకు మనం కనిపెట్టుకుని ఉన్నప్పుడు చక్కగా ట్రైన్ వస్తుంది, ఎక్కెళ్ళిపోతాం. ఏదైనా పని కొరకు కనిపెట్టుకున్నప్పుడు ఆ పని చేసు. అట్నే మనము కూడా ఆ రాజ్యము కొరకు మనం కనిపెట్టుకొని ఎదురు చూస్తున్నాం. ఆ రాజ్యము కొరకు కనిపెట్టుకొని ఎదురు చూస్తున్నప్పుడు అనేకమైన శరీరముతో ఉన్నంతకాలం అనేకమైన పరిస్థితులు తప్పవు. లేదు నాకు అన్నీ బాగుండాలి, దేవుని రాజ్యం కావాలంటే కుదరదు. నా కుటుంబం బాగుండాలి, అర్థంగా నా ఆరోగ్యం బాగుండదు, నా పిల్లలు బాగుండాలి, నాకు అన్ని పరిస్థితులు బాగుండాలి, నాకు దేవుని రాజ్యం కావాలి. అందుకని అంటాడు, మీరు అనేకమైనటువంటి శ్రమలు అనుభవించి ఆయన రాజ్యానికి వెళ్ళాలి. ఎక్కడుందన్నమాట? అపోస్తుల కార్యములు ఉందన్నమాట. మీరు అనేకమైన శ్రమల ద్వారా అనేకమైనటువంటి శ్రమలు అనుభవించి, శ్రమలు లేకపోతే గుర్తుపెట్టుకోవాలి, శ్రమలు లేకపోతే ఆ రాజ్యాన్ని మనం ఆశించడం కూడా తప్పే. అర్థంగా ఏదైనా ఒకటి మనం పొందుకోవాలంటే కొంత శ్రమ తీసుకుంటాం. ఉదాహరణకు మందిరానికి రావాలంటే చలిగాలి, బలహీనమైన శరీరము, అనేకమైనటువంటి పరిస్థితులు, వాటన్నిటిని దాటుకొని మనం వచ్చాం. అట్నే ఉండబోయేటువంటి నిత్య స్వాస్థ్యానికి, పరలోక రాజ్యానికి మనము వెళ్ళాలంటే నిజంగా శ్రమ లేకుండా నేను నమ్ముకున్నాను, మునిగాను, లేచాను, పరలోకం కావాలంటే వస్తుందా? చెప్పండి. నేను కూడా మునిగాను, లేచాను, పరలోకం కావాలంటే, పరలోకానికి వెళ్ళాలంటే, అందుకనే చూడన్నమాట అపోస్తుల కార్యంలో ఈ మాట ఎన్నో వచ్చిందని చెప్పది. అపోస్తుల కార్యములు 14:22 చదువు. శిష్యుల మనస్సులను దృఢపరిచి మీకు ఇచ్చినటువంటి విశ్వాసములో నిలకడగా బ్రతకాలి, నిలకడగా ఉండాలి. నిలకడ లేని జీవితం, నిలకడ కలిగినటువంటి జీవితము కలిగి అనేక శ్రమలను అనుభవించి మనము చూసారా, అనేక శ్రమల గుండా మనము ఏం చేయాలంటయ్యా? దేవుని రాజ్యమును, ఆ రాజ్యములో మనము ప్రవేశించాలంటే అనేకమైనటువంటి పరిస్థితులు తప్పవు. మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రతి పరిస్థితి కూడా నిన్ను దైవరాజ్యానికి సిద్ధపరిచేది. గుర్తుపెట్టుకోవాలి. ఏంటి నాకే కష్టము, నేను నమ్ముకున్నాక నాకే బాధలేంది, కుటుంబం ఏంది, శరీరం ఏంది, బాధలేంటి, పిల్లలు నీకే. ఎందుకంటే ఆ రాజ్యానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు కాబట్టి. ఉండబోయే నిత్య స్వాస్థ్యానికి దేవుడు నిజంగా నీ కొరకు సిద్ధపరిచినటువంటి ఆ స్థలానికి, ఉండబోయేటువంటి ఆ నిత్య నివాసానికి నిన్ను ఆయన సిద్ధపరిచాడు కాబట్టి ఈ పరిస్థితులు మనకు తప్పు. అనేకమైన శ్రమలు అనుభవించి, అనేకమైన శ్రమల గుండా పోయినప్పుడు మాత్రమే అప్పుడు ప్రభు అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా. అర్థం ఎప్పుడు మెచ్చుకుంటామండి? అర్థనా? ఒక స్టూడెంట్ను ఒక టీచర్ ఎప్పుడు మెచ్చుకుంటాడు? చక్కగా చదువుకొని మంచి మార్కులతో కష్టపడి అనేకమైన పరిస్థితులు గుండా, అర్థం చక్కగా చదువుకుని మంచి మార్కులు సంపాదించుకోమంటే సామాన్యమని చెప్పండి. అప్పుడే అంటాడు బహుమానం ఇస్తారు, అప్పుడు ఫస్ట్ పేజ్ ఇస్తారు, అప్పుడే నిజంగా పేపర్లు వేస్తారు, ఫస్ట్ ర్యాంక్ అంటాడు. నిజంగా బలా నమ్మకమైన మంచి దాసుడు అంటే ఎన్ని పరిస్థితులు గుండా నిజంగా మనం వెళ్ళాలి. అందుకని దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి, నిజంగా నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి, నిత్యత్వంలో నీవు ఉండాలని, నిత్యరాజ్యంలో నీవు ఉండాలని, ఉండబోయే పరలోక స్వాస్థ్యానికి నేను అర్హురాలుగా ఆ పరిపూర్ణమైనటువంటి సంతోషము, నిత్య సంతోషానికి నేను అర్హునిగా చేసేదాని కొరకాయ కొన్నిసార్లు ఇలాంటి అనుమతిస్తాడు దేవుడు. అందుకని అంటాడు, పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి, ఒక మాట చూద్దాం. మొదటి పేతురు పత్రికలో ఈ మాట చదువుకొని ప్రార్థన చేసుకున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం అనుకుంటా,
5వ అధ్యాయము 10వ వచనం చదవండి. ఒకరు చదవండి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము, చూస్తారు ఎంత చక్కగా ఉందన్నమాట. కొంచెము కాలము మీరు శ్రమపడండి. కొంచెము కాలం శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. కొంచెము కాలము శ్రమ పడితే నిజంగా సంపూర్ణంగా దేవుడు ఆశించినటువంటి, దేవుడు కోరుకున్న, దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి నిత్య స్వాస్థ్యాన్ని మనం స్వతంత్రించుకుంటాం. తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరుస్తున్నాడు. స్థిరపరిచి ఆయన బలపరుస్తాడు. ఆ కొంచెాన్ని మనం తట్టుకోలేం. ఆ కొంచెం వచ్చినప్పుడు ఏం చేస్తామంటే వెనకం చేస్తాం విశ్వాసంలో. ఆ కొంచెం కూడా మనం తట్టుకోలేం. కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట, రాత్రికాల సమయంలో గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మనల్ని లోకము నుండి ప్రత్యేకపరుచుకున్నది నిత్య రాజ్యానికి మనల్ని సిద్ధపరుస్తున్నాడు. యుగ యుగాలు ఉండబోయేటువంటి నిత్య స్వాస్థ్యము. అర్థమే, ఈ లోకము నిజంగా ఎంతకాలం బతుకు? కొంతకాలమే. నరుని ఆయుష్ 70 సంవత్సరములు, ఆర్థిక బలం అంటే ఎంత అండి? 80 సంవత్సరములు. అయినను ఆయాసమే అయిపోయింది. అంతే, కాటికి కాలు వారదడమే ఎప్పుడా అని. అర్థమే, ఎప్పుడు కూడా ఇది మనకు శాశ్వతం కాదు, కానీ శాశ్వత రాజ్యము కొరకు, నిత్యత్వము కొరకైనటువంటి నిజంగా దేవుడు మన కొరకు ఏర్పాటు చేశాడు. దేవుడు నీకు ఇచ్చిన రక్షణ ఎంతో గొప్పది. దేవుడు నీకు ఇచ్చిన రక్షణ ఎంతో గొప్పది. ఈ రక్షణలో కొనసాగింపజేసేదాన్ని, ఈ రక్షణ నిజంగా నిత్యత్వానికి నడిపిస్తుంది. కొన్నిసార్లు ఈ రక్షణలో మనం కొనసాగించేదాని కొరకాయ నిజంగా శరీరము అనేకమైనటువంటి పరిస్థితులు. అందుకనే అంటాడు, లోకములో మీకు శ్రమ కలుగుతుంది. లోకములో మీకు శ్రమ కలుగుతుంది. దేవుడే అన్నాడు అన్నమాట శిష్యులతో, లోకములో మీకు శ్రమ కలుగుతుంది. ఎందుకే మాకు శ్రమ? నిన్ను నమ్ముకున్నాం కదా, మాకు అన్నీ కలిసి రావాలిగా. అమ్మ, నిన్ను నమ్ముకున్నాం కదా, మాకు అన్నీ కలిసి రావాలి కదా, శ్రమలు ఎందుకు? మన కాడికి ఇవ్వనము, ఇంకెందుకు శ్రమలు? కాదు, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకునుడి. చదవండి అన్నమాట. ఎక్కడుందన్నమాట? లోకములో మీకు శ్రమ కలుగును. ఎక్కడుందన్నమాట? చూడండి, మత్తయి సువార్త. అమ్మా, మత్తయి సువార్త మన పరిచయమైన భాగాలు ఇవన్నీ. నేను లోకమును జయించినాను అంటాడు. ఎక్కడుంది? మత్తయి సువార్త 3వ చూడండి. శిష్యులతో అంటాడు మాట, లోకములో మీకు శ్రమ కలుగుతుంది, అయినా ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించినాను. చదువుతాం, చాలాసార్లు చూసిన మాట కనపడలేదు ఎవరికి. సార్లు చూస్తున్నది మాట. చూపిస్తుంది తర్వాత. లూకాసు సువార్త ఉంటుందా? చదివాం చాలాసార్లు మాట. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినా ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించినాను అంటాడు. సువార్తలోనే ఉంటుంది మాట.
నేనుగా మత్తయి సువార్తలో ఉందమ్మా, అది ఎప్పుడు కనపడుతుంది. సరే, సరే. యోహాను సువార్త, క్షమించండి, యోహాను సువార్త ఉంటుందన్నమాట. ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. యోహాను సువార్త సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయము 33. ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగుతుంది, ఆయన ధైర్యం తెచ్చుకునుడి, నేను లోకము. ఎలాగునా ఈ లోకములో ఉన్నంత వరకు మనము దేవునికి దూరముగా ఉన్నామనేది మన విశ్వాసాన్ని కాపాడుకుందాం. విశ్వాసముతో మనం దేవుని వైపు చూద్దాం. శుభప్రదమైన నిరీక్షణ కలిగినటువంటి గుంపులోనికి మనం చెందినటువంటి వారు. లోకములో మీకు శ్రమ కలుగుతుంది, అయినా ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాను. ఈ లోకంలో ఉన్నంత వరకు అనేకమైన పరిస్థితులన్నింటినీ మనము దాటుకొని ప్రభును గణపరిచినప్పుడు శ్రేష్టమైన దైవరాజ్యానికి నిజంగా దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు. పొందబోయే ఆ నిత్య స్వాస్థ్యానికి మనల్ని కూడా దేవుడు నిజంగా అలాగనే సిద్ధపరుస్తాడు. అందుకనే 2 కొరింథీ 5వ అధ్యాయంలో ఆ మాట ఉంది. ఆ నిత్య స్వాస్థ్యం అనే మాట చదువుకొని ప్రార్థన చేసుకున్నాం. 2 కొరింథీ 5వ అధ్యాయము 1వ వచనం. భూమి మీద మనకు గుడారమైన నివాసము శిథిలమైపోయిన చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనది అయిన నివాసము, ఆ నిత్య నివాసము పరలోకము. ఆ నిత్య నివాసము కొరకై ప్రభు మనల్ని సిద్ధపరిచాడు. ఆ శ్రేష్టమైన నిత్య నివాసానికి ప్రభు మనల్ని పిలిచాడు. అందుకని ఈ లోకంలో ఉన్నటువంటి మనము కొంతకాలము మనము శ్రమ పడిన పిమ్మట తానే మనల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరిచి కాపాడుతాడు. ఈ విధంగా నిత్య నివాసము పరలోకమందు మనకున్నదని ఎరిగి మనము ధైర్యంగా ప్రభు కొరకు ముందుకు సాగే ప్రజలంగా ప్రభు మనం సిద్ధపరచుగా ప్రార్థన చేసుకుంటాము. చెదవు విజయముని చెదవు, ప్రతిశోధనపై నీవు నాకు విజయముని చెదవు, విజయముని చెదవు. నన్ను విడిపించుటకు నీవు నమ్మదగిన వాడవు, నమ్మదగిన వాడవు. యెహోవా నీ కృపతిశయమున్ నిత్యము కీర్తింతున్, నిత్యము పరిశుద్ధుడుగా మా దేవా, నీ పాదములకు స్తోత్రములు. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థించి ప్రకటించిన మేరకు తండ్రి దేవా, ప్రత్యేకంగా నీ దాసరాలను ప్రభావ మీరు ప్రేమించి రక్షించుకున్నారు తండ్రి. ఇటు స్థితి గల వారు ధన్యులు, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. మీరు ఇచ్చిన గొప్ప ధన్యకరమైన జీవితం నా తండ్రి దేవా, ఇది లోకానికి అర్థము కాదు, అంతుపట్టదు. దయగల తండ్రి, మీరు ఇచ్చిన రక్షణ ఎంతో గొప్పదని మిమ్మల్ని స్తుతిస్తున్నాం దేవా. నేను ఎవరిని కనికరిస్తానో వారినే కనికరిస్తాను.
ఎవరి ఎడల జాలిపడుదునో వారి ఎడలనే జాలిపడు. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో వెరి వారిని మీరు ఏర్పరచుకున్న దేవుడవు తండ్రి. ఈ లోకంలో ఎంతమంది జ్ఞానులు, ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసాలు కలిగినటువంటి జ్ఞానులు ఉన్నారు, కానీ వారికైతే దొరకలేదు. కానీ ఎన్నిక లేని మాకు నా తండ్రి, ఏ మంచి లేనటువంటి దేవా నా తండ్రి, మమ్మను ప్రేమించి మమ్మను రక్షించుకొని మీరు ఇచ్చిన గొప్ప రక్షణ కొరకై స్తోత్రం. నీ దాసులకు ఇచ్చిన గొప్ప రక్షణ కొరకై స్తోత్రం. దేవా కనికరించునైనా నా తండ్రి, దేవా లోకములో మీకు శ్రమ కలుగుతుంది, ధైర్యంగా ఉండండి. నేను లోకాన్ని జయించినానన్నావు తండ్రి. అన తండ్రి ప్రభా, దేవా నా తండ్రి, లోకములో ఉన్నాం, శరీరముతో ఉన్నాము తండ్రి. మా విశ్వాసాన్ని కాపాడుకోవడానికి అనేకమైన ఆటంకాలు, అభ్యంతరాలు తండ్రి. కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచునంటున్నాం. ఎందుకంటే శ్రేష్టమైనటువంటి నిత్య నివాసము, నిత్య రాజ్యము కొరకై మమ్మల్ని సిద్ధపరుస్తున్నాం. ఈ లోకం మాది కాదు నా తండ్రి ప్రభా. ఇక్కడ ఉండేదాని కొరకు మేము రాలేదు, కానీ ఇక్కడి నుంచి మేము వెళ్ళాలి తండ్రి. దయగల తండ్రి ప్రభా, ఆ శ్రేష్టమైనటువంటి దైవ రాజ్యానికి నా తండ్రి ప్రభా మమ్మను మీరు ప్రభా నా తండ్రి ఏర్పరచుకున్నారు తండ్రి, పిలిచారు తండ్రి. దేవానికి ఎంతో వదనాలు. దయగల తండ్రి ప్రభా, కనికరించిన ఆయన నా తండ్రి, మీ హృదయములను కలవరపడద్దు, వెరవనియద్దు. దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు కూడా విశ్వాసం. నేను మీకు స్థలము సిద్ధపరిచినలా నేనుండే స్థలమున మీరు ఉండలాగునన్నావు తండ్రి. మీరుండే స్థలములో మేము ఉండబోతున్నాం తండ్రి. నాయనా నా తండ్రి, ఈ లోకములో మేము సంపాదించుకున్న ఈ నివాసాలు శిథిలమైపోతాయి, కానీ ఒక దినాన మరుగైపోతాయి. కానీ దేవా నా తండ్రి ప్రభా, నా తండ్రి చేతి పని కాక నా తండ్రి శ్రేష్టమైనటువంటి నిత్య నివాసాన్ని మా కొరకు పరమందు మీరు సిద్ధపరుస్తున్నారు. ఇదే మా నిరీక్షణ తండ్రి. నైనా నిరీక్షణ కలిగి, ఒక గురి కలిగి బ్రతికేటువంటి బ్రతుకు మాకు దయచేశారు తండ్రి. అయినా నా తండ్రి, ఈ లోకంలో మేము ఈ శరీరముతో కళ్ళు మూస్తే పరమందు పరిశుద్ధులతో మా కళ్ళు తెరుస్తామని శుభ నిరీక్షణ మాకు ఇచ్చిన మా తండ్రి మీకు స్తోత్రం. దేవా కనికరించిన ఆయన సాయించి ఆ దినము కొరకు, ఆ రాజ్యము కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తున్న ప్రేమంతటి కొరకు ఇస్తాం. ప్రత్యేకంగా నీ దాసురాలు జ్ఞాపకం చేసుకునైనా రక్షించుకున్నారు నా తండ్రి. ఇంతవరకు మీరు కాపాడుతూ వచ్చారు, అనేకమైనటువంటి పరిస్థితులు గుండా మీరు దాటిస్తూ వచ్చారు తండ్రి. నాయనా కనికరించి తండ్రి. దేవా ఇంకా దినాల్లో అనేకమైనటువంటి పరిస్థితులు, ఎన్నో నా తండ్రి ఆటుపోట్లు తండ్రి, ఎన్నో నా తండ్రి పరిస్థితి, వాటన్నిటిని దాటుకొని నా తండ్రి ప్రభా దేవా నా తండ్రి దినదినము నా తండ్రి ప్రభా దేవా నా తండ్రి ముందుకు సాగే కృపనిస్తూ వచ్చారు తండ్రి. నైనా కనికరించు నాయనా, ధైర్యపరచు, సహాయం చేయి తండ్రి. మీరున్నారని ధైర్యంతో మీ వైపు చూసి బ్రతుకుతుండగా కనికరించి సహాయం చేయి తండ్రి. నా దేవుడు ఉన్నాడు, ఆయన నాతో ఉన్నాడు, నా కొరకు ప్రాణం ఇచ్చినటువంటి దేవుడు తండ్రి అని ప్రభా ధైర్యంతో మిమ్మల్ని పెట్టిన తండ్రి ధైర్యం తీర్చుకొని ముందుకు సాగే కృపనిస్తూ వచ్చినందుకు నీకు వదనాలు. దాసురాలు పరిపూర్ణమైన ఆరోగ్యం దయచే తండ్రి. ఉద్యోగ బాధ్యతల్లో మీరే తోడుగా ఉండనైనా సహాయం చేయ తండ్రి. దేవా కనికరించి ప్రేమించి ఇచ్చిన బిడ్డలిద్దరి కొరకై ప్రార్థిస్తున్నావు తండ్రి. నైనా కనికరించినైనా లక్కీ కొరకు నా తండ్రి, భవిష్యత్తు కొరకు నా తండ్రి దేవా ఎంతో ప్రయాసపడుతున్నారు తండ్రి. మీరే బిడ్డకు మంచి భవిష్యత్తు దయచేసి సహాయం చేయ తండ్రి. అయినా నా తండ్రి కనికరించినైనా సహాయం చేయ తండ్రి. ఇంతవరకు బిడ్డల విషయంలో నా తండ్రి ప్రభా ప్రార్థిస్తూ ప్రయాసపెడుతున్న తండ్రి, వారిని ప్రభా నా తండ్రి నైనా నా తండ్రి అన్ని విషయాల్లో తండ్రి ఒక మంచి తల్లిగా వారి విషయమైన తండ్రి ఎంతో బాధ్యత కలిగిన తండ్రి దేవా నా తండ్రి చక్కగా నా తండ్రి వారి భవిష్యత్తును కట్టుకోవడానికి తన వంతు బాధ్యతలో తను ప్రభు సాగిపోయే కృపనిస్తూ వచ్చినందుకు నీకు వందనాలు. జ్ఞాపకం చేసుకుని ఆయన బలపరచు, వాళ్ళకి మంచి భవిష్యత్తు దయచేయండి దేవా నా తండ్రి. ఉన్నతమైన చదువుల కొరకై మీరు సిద్ధపరచు నా తండ్రి. తల్లి యొక్క ప్రయాస ప్రేమను అర్థం చేసుకుని తండ్రి చక్కగా చదువుకొని మంచి భవిష్యత్తు కొరకై వీళ్ళని సిద్ధపరచు సాయం. ప్రాముఖ్యంగా నా తండ్రి రేవంత్ కొరకు నా తండ్రి ప్రభా దేవా ఎంతో బాధపడుతున్నాం తండ్రి, కనికరించునైనా సహాయం చేయండి. మీరే ఆ బిడ్డను ప్రభు ఈ రాత్రి సంధించునైనా దర్శించు తండ్రి. దేవా మీరు మాట్లాడితేనే తండ్రి ప్రభా మేలు కలుగుతుంది నైనా. మేము ఎంత చెప్పినా ఎవరు ఎంత చెప్పినా ప్రభా
దేవా నా తండ్రి ప్రభా వినే స్వభావం కాదు, కానీ నా తండ్రి మీరు మాట్లాడితే నా తండ్రి కార్యం జరుగుతుంది. నా దయచేసి నా తండ్రి మీ పాదాలే సంఘముగా మీ పాదాలు పట్టుకొంచున్నాం నా తండ్రి. ఆ బిడ్డ పక్షాన తండ్రి కార్యం సఫలము చేసే దేవుడవుతాడు. మహోన్నతులైన దేవునికి నా కార్యం సఫలము చే దేవునికి నేను మొరపెడుతున్నానని ప్రభా భక్తుడు అంటున్నాడు తండ్రి. దాస్తాలను తండ్రి ప్రభా కార్యం బిడ విషయంలో నా తండ్రి కన్నీరు కారుస్తూ మొరపెడుతుండగా నా తండ్రి దేవా బిడకు మంచి భవిష్యత్తు దయచేయండి. ఆ బిడ చుట్టూ మీ కంచి వేసి కాపాడు నాయన. భయంకరమైనటువంటి లోకము నా తండ్రి దేవా మీరే నా తండ్రి ప్రభా ఇంతవరకు మీరు కాపాడి నడిపిస్తూ వచ్చినందుకు నీకు వందనాలు దేవా. నా తండ్రి భవిష్యత్తు కొరకు సిద్ధపరుచునైనా చక్కగా చదువుకొని తండ్రి దేవా మంచి భవిష్యత్తులో కొనసాగటం సాయం ప్రాముఖ్యంగా నా తండ్రి అయినా నా తండ్రి ప్రభా కుటుంబం చుట్టూ మీ కంచి వేయండి దేవా. ప్రియుడు నాగేంద్ర కూడా రక్షణ దయచే తండ్రి మీరే రక్షణ ఆనందం దయచి ఎవ్వరు నశించడం మీకు ఇష్టం లేదు ప్రభా. అందరూ అంతటా మారు మనసు పొందాలి తండ్రి. నిజ దేవుని ఎరిగి నిజ సత్యాన్ని ఎరిగిన తండ్రి నిత్య రాజ్యానికి నా తండ్రి ప్రభా సిద్ధపడడానికి సహాయం చే తండ్రి దేవా. ఆయన చేస్తున్న నా తండ్రి డ్యూటీ బాధ్యతల్లో తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రాముఖ్యంగా నా తండ్రి దేవా నా తండ్రి సోదరి అన్నకొకరు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె కూడా గత నా తండ్రి 2-3 దినాల నుంచి ఎంతో నా తండ్రి బాధపడుతున్న తండ్రి, దగ్గుతూ నా తండ్రి దేవా ఆ రీతిలుగా నా తండ్రి ప్రభావ బలహీనంగా ఉంటుండగా నా తండ్రి కనికరించి సాయం చేసి పరిపూర్ణమైన ఆరోగ్యం దయచే తండ్రి. భయంకరమైన పనులు ప్రభావ నా తండ్రి దేవా ఆ గేదెల విషయంలో ఎంతో అలసిపోతుంది. వాతావరణం నా తండ్రి అనుకూల పరిస్థితులు నా తండ్రి సహకరించలేని శరీర పరిస్థితులు నా తండ్రి మీరే నీ దాస్త్రాలను బలపరుచునైనా ఆరోగ్యం దయచేసి దయతో క్షమించిన తండ్రి ప్రతి బలహీనతలు విడిపించి పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. తల్లి గారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి మానికమ్మ గారికి కూడా సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. అట్లా అన్నా కూడా జ్ఞాపకం చేసుకునైనా ఎంతో చాకిరి ప్రభా రాస్తున్న మీరు బలపరిచిన తండ్రి సహాయం చేసి రక్షణ ఆనందం దయచి ఈ విధంగా నా తండ్రి దేవాన తండ్రి ప్రభా ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకుండని వాక్యానుసారమైనటువంటి భక్తి జీవితంలో కొనసాగే కృప నా తండ్రి సంఘముగా మీరు మాకందరికి దయచేస్తూ వచ్చారు దేవా. ఈ మంచి పనిలో నా తండ్రి ప్రభా నిదాసుల కుటుంబ విషయంలో ప్రార్థన చేయడానికి తీసుకొచ్చిన బిడ్డలందరినీ ప్రభా దీవించి ఆస్వాదిస్తున్నామని ఈ రాత్రి దీవెనలతో దీవిస్తున్నామని యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమె. మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మని కన్యనే సహవాసం చేరి వచ్చిన మనకు ఆయన నమ్మిన ప్రజలు ఆయన కృప సదాకాలముతో నడిపించునుగాక. ప్రైజ్ లార్డ్.